Welcome to ISC SBI Clerk Prelims Mock Test number 90 Numerical Ability Explanation. Question number 1. So question number 31 to 35 number series questions. For first question, what is the logic? So చెప్పండి difference common difference first మీ difference ఏమొస్తుంది చెప్పండి 9 and then next difference ఎంత 18. So next difference ఏమొస్తుంది చెప్పండి 9 18 and then next 27. So 7440 plus 27 that is equals to how much 7467. ఒకసారి ఆ నెంబర్ ఉందా లేదు ఒకసారి చెక్ చేద్దాం. నెక్స్ట్ ఇది కూడా చెక్ చేద్దాం ఎందుకంటే 27 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి ఏమో కొన్నిసార్లు 9 18 36 ఆ లాజిక్ కూడా ఇవ్వచ్చు. 36 తో 7467 plus 36 that is 7503. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే 7467 అవుతుంది. సో ఆన్సర్ నన్ ఆఫ్ దీస్. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32 12 15 21 24 ఇది కూడా కామన్ డిఫరెన్స్ ఏనా ఫస్ట్ డిఫరెన్స్ ఎంత వస్తుంది 3 అండ్ దెన్ నెక్స్ట్ 6 అండ్ దెన్ నెక్స్ట్ అండ్ దెన్ నెక్స్ట్ 3 6 నెక్స్ట్ 8 కాదు 3 కదా తర్వాత నెక్స్ట్ 3 6 అంటే మళ్ళీ 3 6 24 plus 6 24 plus 6 30 plus నెక్స్ట్ 3 అంటే సరిపోయింది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి అవుతుంది 30. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. సో ఇక్కడ చూడండి ఎప్పుడైనా కానీ మీకు ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కనిపిస్తే మాక్సిమం ఆల్టర్నేట్ డిఫరెన్స్ ఉంటుంది. ఆల్టర్నేట్ డిఫరెన్స్ చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి ఈ డిఫరెన్స్ ఎంత +2 ఈ డిఫరెన్స్ ఎంత +2 ఇది చూడండి -2 అంటే ఇది కూడా ఏమవుతుంది 97 - 2 అంటే ఎంత 95. కాబట్టి మీ ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ బి. సో 95. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34 336 210 120. సో క్వశ్చన్ మార్క్ 24 6 0. అయితే నాకు అక్కడ క్యూబ్స్ కనిపిస్తుంది డైరెక్ట్ క్యూబ్స్ కనిపించట్లేదు. 336 అంటే 343 కి దగ్గరగా ఉంటుంది. 210 అంటే 216 కి దగ్గరగా ఉంటుంది. 120 అంటే 125 కి దగ్గరగా ఉంటుంది. సో అయితే ఈ 336 ని నేను 7 క్యూబ్ అంటే 343 -7 రాయగలను 7 రాయగలను 7. నెక్స్ట్ దాన్ని 6 క్యూబ్ -6 నెక్స్ట్ 5 క్యూబ్ -5 నెక్స్ట్ ఏమవుతుందో చెప్పండి 4 క్యూబ్ -4 4 క్యూబ్ is equals to 64 - 4 ఏమవుతుంది 60. that is option B. clear. and the next question number 35. సో 35 లో ఏమొస్తుంది కామన్ డిఫరెన్స్ ఏమో ఫస్ట్ డిఫరెన్స్ చూడండి 3 నెక్స్ట్ డిఫరెన్స్ 5 అండ్ దెన్ నెక్స్ట్ డిఫరెన్స్ 7 అంటే ఆడ్ నెంబర్స్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇది చూడండి ఈ డిఫరెన్స్ ఏమవుతుంది 15 + 9 అంటే ఎంత నెక్స్ట్ 11 24 + 11 అంటే ఎంత 35 సరిపోయింది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే 24 అవుతుంది. ఓకేనా. ఎందుకు నేను అది మళ్ళీ చెక్ చేశానంటే కొన్నిసార్లు 3 నుంచి ప్రైమ్ నెంబర్ తీసుకోవచ్చు అందుకని చెక్ చేస్తే సరిపోయింది కాబట్టి 24. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36 to 40. క్వశ్చన్ నెంబర్ 36 to 40. సో అయితే క్వశ్చన్ నెంబర్ 36 చూడండి. క్వశ్చన్ నెంబర్ 36 ఓకేనా. The number of candidates appearing for data ఏమి ఇచ్చారు ఒకసారి చూడండి. number of candidates appearing for common wine CWT for bank PO MT from various towns number being lakhs. సో ఆ నెంబర్స్ ఎందులో ఉన్నాయంటే lakhs లో ఉన్నాయని చెప్తున్నారు. అయితే the number of candidates appearing for CWT from town B is approximately what percentage of the number of candidates appearing for CWT from town E. ఫస్ట్ అయితే town B చూడండి ఎంత ఉందో town B ఎంత ఉంది town B. సో town B డేటా అంటే ఇది. సో 35 కి అండ్ 30 కి ఎగ్జాక్ట్ మిడిల్ లో ఉంది కాబట్టి ఏమవుతుందో చెప్పండి 32.5 is what percentage of number of candidates appearing for CWT from town E. టౌన్ ఈ ఎంత చూడండి టౌన్ ఈ ఎంత అంటే 20 కి 25 కి మధ్యలో ఉంది. 20 కి 25 కి మధ్యలో అంటే ఏమవుతుంది 22.5%. అయితే
ఖచ్చితంగా ఆన్సర్ అయితే 100% కన్నా ఎక్కువ ఉండాలి. ఎందుకని 100% అంటే ఎంత? 100% అంటే ఎంత? 22.5. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 20% తీసుకుంటే 10% 2.25, 20% ఈజ్ ఈక్వల్స్ టు 4.5. ఇది చూస్తే ఇంకా 20లోనే ఉంది. అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా 120 కన్నా ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది కాబట్టి మీ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి అవుతుంది, 144. ఒకవేళ మీకు ప్రొసీజర్ కావాలనుకుంటే సో ఈ 320.5 డివైడెడ్ బై 22.5ని ఏమని రాయొచ్చానంటే ఏమని రాయొచ్చు చెప్పండి? సో ఇక్కడ ఆ పాయింట్ ఈ పాయింట్ తీసేయండి. 25 9 టైమ్స్ 25 13 టైమ్స్ 13/9 ఇంటూ 100%. 13 ఇంటూ 1/9 అంటే ఎంత పర్సెంటేజ్? 11.11%. సో 13తో 1s are 13, లేదంటే 13 11s are 143 point something, 143 point something అంటే అది దేనికి అప్రాక్సిమేషన్? 144. అందరికి అర్థమైంది అనుకున్నాను. సో తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. Number of candidates appearing for CWT from town C is what percentage of the total number of candidates appearing for CWT from all the towns together? First అయితే సో టౌన్ సి వాల్యూ ఎంత చూడండి. టౌన్ సి వాల్యూ ఎంత? 25 డివైడెడ్ బై మొత్తం అన్ని కలిపి ఎంత అంటే యాడ్ చేయండి. సో ఇక్కడ నేను యాడ్ చేస్తున్నా చూడండి, ఈ పక్కన యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇది ఎంత అంటే 22.5, ఆ తర్వాత నెక్స్ట్ ఎంత? 30, ఫస్ట్ 27.5, ఓకే 27.5, నెక్స్ట్ ఇది 32.5, నెక్స్ట్ ఇది నెక్స్ట్ 22.5, నెక్స్ట్ 30. సో చూడండి ఈ రెండు కలిపితే 30, ఈ రెండు కలిపితే 60, ఈ రెండు కలిపితే 60, ఈ రెండు కలిపితే 52.5. ఫైనల్గా ఎంత అయింది? 172.5 ఇంటూ 100%. అయితే క్వశ్చన్లో మనకి ఏమడిగారంటే రౌండ్ ఆఫ్ 2 digit ఆఫ్టర్ డెసిమల్. అంటే మనకి ఎగ్జాక్ట్ వాల్యూ కావాలి. అంటే ఎగ్జాక్ట్ వాల్యూ అంటే పాయింట్ తర్వాత 2 digits ఖచ్చితంగా కరెక్ట్గా కావాలి. కాబట్టి చేద్దాం ప్రొసీజరు. 25తో 25 1 టైమ్స్, 25తో 25 6 are 150.225. 225 means 25 9s are 6.9. దాన్ని ఏమని రాయొచ్చు అంటే 1000 డివైడెడ్ బై 69 అని రాయొచ్చు. ఓకేనా? 69తో 69 1s are 69, ఇంకా 310 ఉంది. 310 అంటే 69 4s are 69 4s are ఎంత? 4 6s are 24, 240, 4 9s are 36, 276. ఓకేనా? 310లో 276 పోతే 310లో ఇంకెంత ఉండిపోయింది? 34 ఉండిపోయింది. ఓకేనా? సో 34 ఉండిపోయింది కాబట్టి 34 గాను పాయింట్ పెడుతున్నాను నేను. అప్పుడు వెంటనే ఇక్కడ 0 పెట్టాలి. 0 పెడితే ఖచ్చితంగా ఇది 69 5 టైమ్స్ 4 టైమ్స్ 4 టైమ్స్ అంటే 14.4 ఉండాలి. 14.4 ఎన్ని ఆప్షన్స్లో ఉన్నాయి? అసలు ఆప్షన్లోనే లేవు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? నన్ ఆఫ్ దిస్. ఆన్సర్ ఏమవుతుంది? నన్ ఆఫ్ దిస్. క్లియర్? అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. What is the average number of candidates appearing for CWT from all the towns together? ఆల్రెడీ దీనికి సంబంధించి మనం వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం. మొత్తం కలిపి ఎంత వచ్చింది? 172.5 lakhs. 172.5 lakhs అన్నారు. ఓకేనా? యావరేజ్ అన్నారు కాబట్టి బై ఏం చేద్దాం? బై 6 అంటే 1725 పక్కన 4 zeros డివైడెడ్ బై 6. 6 how many times? 6 2 times 12, 6 8 times 28 తో స్టార్ట్ అయిన ఆప్షన్ ఈ ఒకటే ఉంది, వేరే ఆప్షన్ లేదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 28,000, నాట్ 28,000, 2 lakh కూడా కాదు, 28,75,000. అందుకే అర్థమైంది అనుకుంటున్నాను. అక్కడ 8 రాగానే 8 తో స్టార్ట్ అయినా అక్కడ 2 తర్వాత 8 వచ్చిన ఆప్షన్ అదే ఉంది కాబట్టి డైరెక్ట్ గా తీసుకోండి. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. What is the respective ratio of the number of candidates appearing for the CWT from town A to town F? Town A ఎంత చెప్పండి? అది 27.5. తర్వాత టౌన్ F ఎంత చెప్పండి? 30. అయితే వీటికి రేషియో క్యాలిక్యులేట్ చేద్దామంటే రెండు వైపులా 100 కాదు 10 తో మల్టిప్లై చేసి చేయొద్దు. 27.5 కి డబల్ ఎంత? 27.5 కి డబల్ ఎంత? 30 కి డబల్ ఎంత?
5 తో 5 11 టైమ్స్ 5 12 టైమ్స్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 11:12. అలా చేయండి. మీరు ఇంటూ 10 తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే క్యాలిక్యులేషన్ ఎందుకు కనిపిస్తుంది. ఓకేనా. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. క్వశ్చన్ నెంబర్ 40, ఇఫ్ టౌన్ జీ యాక్చువల్గా మన దగ్గర లేదు, ఓన్లీ ఏ నుంచి ఎఫ్ వరకు మాత్రమే ఉంది. టౌన్ జీ అనేది ఇప్పుడు మనం కొత్తగా చేయాలి. సో ఇఫ్ టౌన్ జీ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపీరింగ్ ఫర్ ది CWT is 40% more than the 40% more దేనికన్నా సమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ అపీరింగ్ ఫర్ బి అండ్ ఈ. బి ఎంతో చూడండి 32.5, ఈ ఎంతో చూడండి 22.5. సో ఇది 32.5, ఇది ఎంత 22.5, రెండు కలిపి ఎంత 55. ఓకేనా. 55 lakhs. ఇదేంటంటే ఈ రెండింటి సమ్మ కన్నా జీ డేటా జీలో ఎపీరైన స్టూడెంట్స్ డేటా ఎంత ఎక్కువ 40% ఎక్కువ అని అంటే 140 అని రాయొచ్చా. 140% కదా. సో 140% మీన్స్ బై 100. అయితే క్వశ్చన్లో ఇంకొకటి ఏమన్నారంటే మనకి రేషియో ఇచ్చారు, మేల్కి ఫీమేల్కి రేషియో ఇచ్చారు, దట్ ఈస్ 4:3. అంటే క్వశ్చన్లో మనకి ఏమడుగుతున్నారంటే హౌ మెనీ నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ అపీరింగ్ ఇన్ టౌన్ జీ. సో టౌన్ జీలో ఎవరిని అడుగుతున్నారంటే మేల్ అడుగుతున్నారు. మేల్ ఎన్ని పార్ట్స్ 4 parts అవుట్ ఆఫ్ 7 parts. సో వీ కెన్ క్యాన్సిల్ దిస్ 0 and this 0. 7 how many times? 2 times. 255 are 110 into 4/10. You can cancel these 2 zeros and 11 4s are how much? 44. అందరికి అర్థమైంది అనుకుంటాను. ఓకేనా. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41 ఆన్వర్డ్ సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్. సో అయితే 18.5. సో 18.5 అంటే ఏ విధంగా రాస్తారంటే ఆ 200 తో మల్టిప్లై చేసి చేయొద్దు, క్యాలిక్యులేషన్ ఎందుకు కనబడుతుంది అక్కడ కూడా. 18.5ని 37/2 అని రాయొచ్చా. 18.5ని 37/2 అని రాయొచ్చా. తర్వాత 22.5ని 45/2 ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 5161.5ని న్యూమరేటర్ని డబుల్ చేస్తున్నా. ఎలా అంటే 5000కి డబుల్ 10,000, 161.5కి డబుల్ 160కి డబుల్ 320, 1కి డబుల్ 2 322, ఇంకొక 1 323, 10,323. సో ఒక బై టూ క్యాన్సిల్. ఈ రెండు 9తో పోతున్నాయి కాబట్టి 9తో క్యాన్సిల్ చేద్దాం. 9 5 times, 9 1s are 9 4s are 36, 9 7s are again 37తో 37 3s are 111, 1s are. ఓకేనా. x is equals to 31 2s are by 5 అంటే ఏం చేయాలి 62 డబల్ చేస్తే ఎంత 124. డబల్ చేసిన తర్వాత ఏం చేయాలి ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి. 12.4. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. 9 square plus 12 square is equals to x square. సో 9 square అంటే ఎంత 12 square అంటే ఎంత, రెండు కలిపితే ఎంత 225 ఏమని రాయొచ్చు 15 square దట్ ఈస్ ఈక్వల్స్ టు x square. అంటే x వాల్యూ ఎంత 15. ఓకేనా. అదొక వే. ఇంకొక వే ఏంటంటే ఆల్రెడీ మీరు మెన్సురేషన్లో 3, 4, 5 ఆర్ బేస్ ట్రిప్లెట్ పేర్స్. అలాగే మనకి కొన్ని బేస్ ట్రిప్లెట్ పేర్స్ ఉన్నాయి. 5, 12, 13 ఒకటి, తర్వాత 8, 15, 17 ఒకటి. ఈ బేస్ ట్రిప్లెట్స్ ని మీరు ఏ నెంబర్తో ఏ నేచురల్ నెంబర్తో మల్టిప్లై చేసినా వచ్చేవన్నీ ట్రిప్లెట్సే. ఇప్పుడు ఇక్కడ మీరు దీన్ని 3తో మల్టిప్లై చేస్తే 9 వస్తుంది, దీన్ని 3తో మల్టిప్లై చేస్తే వస్తుంది 12 వస్తుంది. మరి దీన్ని 3తో మల్టిప్లై చేస్తే వస్తుంది అంటే 9, 12, 15 ఆర్ ట్రిప్లెట్ పేర్స్. కాబట్టి 9 square plus 12 square కనిపించగానే దట్ ఈస్ ఈక్వల్స్ టు 15 square అని చెప్పొచ్చు. 15 అని ఆన్సర్ తీసుకోవచ్చు. ఆప్షన్ బి ఆన్సర్ అవుతుంది. అర్థమవుతుంది అందరికి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 43. క్వశ్చన్ నెంబర్ 43లో ఆల్రెడీ మీకు బేస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి పవర్స్ ఏం చేయాలి ఖచ్చితంగా 3.4 అంటే 0.7 ఉండాలి. నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి చేద్దాం. నన్ ఆఫ్ దీస్ లేకపోతే మీరు డైరెక్ట్ గా 0.7 ఏ ఆప్షన్ తో అయితే ఎండ్ అవుతుందో ఆప్షన్ మీరు డైరెక్ట్ గా తీసుకోవచ్చు. 1.3 ప్లస్ 4.4 దట్ ఈస్ ఈక్వల్స్ టు హౌ మచ్ 5.7. సో ఆప్షన్ సి క్లియర్. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. క్వశ్చన్ నెంబర్ 44లో 18 into 15 minus 20. 18 into 15 అంటే ఎంత 18 into 15 అంటే ఎంత 18 into 10 180, 18 into 5 90, 90 plus 180 is equals to 270.
లేదా 18 హాఫ్ చేస్తే 9, 15 డబల్ చేస్తే 30, 9 30 సార్ ఎంత 270 minus 20 divided by 3.2 plus 9.4, ఇక్కడ 3 plus 9 పాయింట్ 0.2 అంటే 0.6 minus 7.6, ఇది ఎంత అవుతుంది చెప్పండి 250, 12.6 0.6 క్యాన్సిల్, 12 నుంచి 7 తీస్తే 5 how many times 5 times, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది దట్ ఈస్ ఆప్షన్ డి. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45, 42 square, 42 square is nothing but 42 into 42 divided by cube root of 1728 అంటే అయితే న్యూమరేటర్ లో 42 అనేది 7 మల్టిపుల్, ఖచ్చితంగా 7 అయితే క్యాన్సిల్ అవ్వదు, బట్ నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి అయినా ఆప్షన్ ఎక్కడ 7 మల్టిపుల్ లేదు, 7 మల్టిపుల్ లేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది నన్ ఆఫ్ దీస్ అవుతుంది. ఎందుకని 42 అనేది 7 మల్టిపుల్, డినామినేటర్ లో 7 లేదు క్యాన్సిల్ అవ్వడానికి, ఖచ్చితంగా వచ్చే ఆన్సర్ 7 మల్టిపుల్ రావాలి, కానీ ఏ ఆప్షన్ కూడా అక్కడ 7 మల్టిపుల్ లేదు, అందుకు నేను నన్ ఆఫ్ దీస్ తీసుకున్నా. నేను చెప్పింది అర్థమైంది అందరికి. ప్రొసీజర్ కావాలనుకుంటే 6 తో 6 2 టైమ్స్, 6 7 టైమ్స్, 2 తో 2 21 టైమ్స్, 21 into 7 is equals to 147, దట్ ఈస్ ద ప్రొసీజర్, బట్ చేయకున్నానే సో అక్కడ మనకి 7 మల్టిపుల్ లేదు కాబట్టి ఆప్షన్ ఈ మీ ఆన్సర్ కింద తీసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46, 38% ఆఫ్ 250 దాన్ని 25% ఆఫ్ 380 అని రాయొచ్చా? ఈ 0 అక్కడ పెట్టాను, పర్సెంటేజ్ తీసుకొచ్చి 25 పక్కన పెట్టాను. 25% ఆఫ్ 380, 25% అంటే 1/4 పార్ట్, 380 లాఫ్ 190, 190 లాఫ్ 95 మైనస్ 85% ఆఫ్ 560, దట్ ఈస్ 100% మైనస్ 15% కదా, 10% 56, 10% 56, 5% 28, 15% 84, 56 plus 28, అర్థం కాలేదా? 10% 56, 5% 28, total 15% value is equals to 84, 560 minus 84, first 560 minus 80, 560 minus 80, 480 minus 4, 476 plus 13 into x is equals to 61, దాని నుంచి 13x is equals to 61 plus 476 minus 95, అయితే 1 plus 6 7, 7 minus 5 2, 6 plus 7 13, 13 minus 9 4, x is equals to 442 divided by 13, 13 తో 13 3s are 39, 52 ఉందంటే 13 4s are, కాబట్టి మీ ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఈ 34 అవుతుంది. ఆ క్యాలిక్యులేషన్ అర్థమైందా? నేను మైండ్తో చేసే క్యాలిక్యులేషన్ మీకు కొంచెం ఇబ్బంది అయితే స్పీడ్గా పెన్ పేపర్ యూజ్ చేసుకొని చేసుకోండి, ఓకేనా? సో తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47, అది 21 2 1/9, అయితే మళ్ళీ ఒకసారి క్వశ్చన్ రాస్తున్నాను. 2 1/9 ఇంటూ 1 2/19, అది డివైడెడ్ బై 2 1/3 మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 1 and 1/2. సో ఇక్కడ ఇటు -1/2 -1/2 క్యాన్సిల్, ఓకేనా? తర్వాత 2 1/9 అంటే 9 2s are 18 plus 1 19/9 into 19 1s are 19 plus 2 21/19. ఇక్కడ యాక్చువల్గా ఈ వాల్యూ ఎంత అంటే 3 2s are 6 plus 1 7/3, ఆ డివిజన్ మల్టిప్లికేషన్ చేస్తే 3/7, ఇంకా మైనస్ ఈ -1 ఇటు వస్తే ఏమవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్, 19 గెట్స్ క్యాన్సిల్, తర్వాత 7 తో 7 3s are 3 9s are 9 9 క్యాన్సిల్, ఫైనల్గా 1 plus 1 మిగిలింది, ఆన్సర్ ఏమవుతుంది 2 అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48, √625 అంటే ఎంత 25 డివైడెడ్ బై √16 అంటే 4 ఇంటూ ఈజ్ ఈక్వల్స్ టు పర్సెంటేజ్ 2 zeros గెట్స్ క్యాన్సిల్ 3x, 3 how many times 2 how many times 25/2 అంటే ఎంత 12.5, x value is equals to 12.5, that is option B. And the next question number 49, 16 into 15 into 20, see 15 into 20 how much 300, 3 16s are 48, so answer ఏమవుతుంది 4800, ఓకేనా? అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50, 4000 divided by 200 into 2 is equals to x square, 0 0 cancel, 2 2 cancel, 400 ఏమని రాయొచ్చు, therefore x is equals to 20, option C.
And the next question number 51 to 54. Question number 51 to 54. Data law, 4 different companies manufacture and sold different number of items. Number of items produced by companies A, B, C in 2017 are in the ratio of 4:5:6 respectively. Number of items manufactured, produced or manufactured, rendu okate. Manufactured by company D in 2017 is 180. Number of items sold by company B, C, D in 2017 are in the ratio 6:8:5 respectively. 60% of the items manufactured by company B in 2017 are sold by it. 50% of the items manufactured by company A in 2017 are sold by it. And 240 items are sold by company C in 2017. Data anta 2017 కోసమే మాట్లాడారు. ABCD లో ప్రొడక్షన్ కోసం అలాగే సోల్డ్ ఎన్ని అమ్మారు. ఓకేనా, ప్రొడక్షన్ అన్న మ్యానుఫ్యాక్చరింగ్ అన్న ఒకటే. ఫస్ట్ ప్రొడక్షన్ తీసుకున్నాను 2017 లో ప్రొడక్షన్, తర్వాత ప్రొడక్షన్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు ఒకటే. తర్వాత ఎన్ని సోల్డ్ అయ్యాయి, మనకి ఎన్ని ఉన్నాయంటే కంపెనీలో 4 కంపెనీస్ ఉన్నాయి, ABCD. ఏదైనా డైరెక్ట్ డేటా ఉంటే నేను తీసుకున్నాను. డేటా ఏంటంటే D in 2017, ఇది అక్కడ కాదు, ఇక్కడ ఒక డేటా కనిపిస్తుంది చూడండి. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై D in 2017 ఇది 180. ఓకేనా, ఇది 180. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రేషియో ఏమన్నారంటే ప్రొడక్షన్ రేషియో 4:, ఇక్కడ ప్రొడక్షన్ రేషియో రాసుకున్నాను 4:5:6, లేదంటే కింద చేస్తున్నాను. ఆగండి, డేటా ఒకవేళ మనకు డైరెక్ట్ డేటా వస్తే అక్కడ రాసుకుందాం, లేదంటే ఇక్కడ తీసుకుందాం. ప్రొడక్షన్కి సంబంధించి ప్రొడక్షన్కి సంబంధించి A:B:C రేషియో మనకి ఏమి ఇచ్చారంటే 4:5:6 ఇచ్చారు. అలాగే ఇంకా ఎక్కడ డేటా ఉంది చూడండి, ఇక్కడ ఏమన్నారంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్. ఓకేనా, సోల్డ్కి సంబంధించి రేషియో ఏది B:C:D. ఆ రేషియో ఏమి ఇచ్చారు 6:8:5 ఇచ్చారు. అండ్ 60% ఆఫ్ ది ఐటమ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ బి. యాక్చువల్గా పార్ట్స్ ప్రకారం కంపెనీ బి ఎన్ని పార్ట్స్ ప్రొడక్షన్ 5 పార్ట్స్, అందులో ఎన్ని పార్ట్స్ అమ్ముతున్నారు 60%. నేను ఒక పని చేస్తున్నాడు, ఇప్పుడు టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్స్ 100 అనుకుంటే అందులో 60% సోల్డ్ అయిపోతే 60% అంటే ఎంత 60 కదా. అయితే అక్కడ 100 లేదు, ఇక్కడ అనుకున్నట్టు 60 లేదు, ఏమీ లేదు. కానీ ఇక్కడ నాకు 6 కనిపించడం వలన ఒకవేళ ఇది 10 అయితే దట్ సి వాల్యూ ఇచ్చారా చూడండి ఒకసారి. 240 ఐటమ్స్ ఆర్ సోల్డ్ బై కంపెనీ సి. ఓకేనా, కంపెనీ సి డైరెక్ట్ వాల్యూ ఇచ్చారు. సి వాల్యూ 8 పార్ట్స్ వాల్యూ ఎంత 8 పార్ట్స్ వాల్యూ 240 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత, మరి 5 పార్ట్స్ వాల్యూ ఎంత 530 ఆర్ 6 పార్ట్స్ వాల్యూ ఎంత 6 into 30 180. ఆ డేటా రాసుకున్నాను ఇక్కడ నేను. డిది 150, తర్వాత 240, నెక్స్ట్ 180. ఏ యొక్క డేటా ఏమైనా ఉందా మన దగ్గర బై కంపెనీ ఏ ఇన్ 2017 ఎంత అన్నారు అది 50% ఆఫ్ ది ఐటమ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ ఏ ఇన్ 2017 ఆర్ సోల్డ్. కానీ ఏ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఎంతో మనకు తెలియదు ఇంకా. సో అయితే చూద్దాం, ఇక్కడ చూడండి ఒకసారి 60% వాల్యూ మనకి ఎంత ఇచ్చారు 60% వాల్యూ ఎంత ఇచ్చారు 180. అయితే 100% వాల్యూ ఎంత అన్నది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ దీన్ని 2తో మల్టిప్లై చేసి ఏమవుతుంది 8:10:12 కదా. ఇప్పుడు బి యొక్క ప్రొడక్షన్ 10 పార్ట్స్ అయితే అందులో 60% అంటే 6 పార్ట్సే కదా. ఓకేనా, అంటే ఇప్పుడు 6 పార్ట్స్ వాల్యూ 180 అయితే 1 పార్ట్ వాల్యూ 30 కదా. మరి 10 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది 12 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది 10 పార్ట్స్ వాల్యూ 1 పార్ట్ వాల్యూ 30 వచ్చింది కదా మనకి. 10 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 10 into 30 300. ఓకేనా, 10 into 30 300. సో ఇది 300. అలాగే సి యొక్క వాల్యూ ఎంత 360. అలాగే ఏ యొక్క వాల్యూ ఎంత 830 సార్. ఈ 240లో ఏ 50% సోల్డ్ చేసిందని అంటే ఎంత 120. ఓకేనా, సో ఇది డేటా. సో ఈ డేటా మొత్తం మీ దగ్గర ఉంది. దీనిపైన క్వశ్చన్స్ అడిగారు. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తున్నా స్పీడ్గా. ఫస్ట్ ఏం చేశారంటే ప్రొడక్షన్కి సంబంధించి ఏబిసి రేషియో ఇచ్చారు, అలాగే సోల్డ్కి సంబంధించి బిసిడి రేషియో ఇచ్చారు.
అక్కడ ఏ వాల్యూ డైరెక్ట్గా ఏ వాల్యూ కాదు డి వాల్యూ 180 అనేది డైరెక్ట్గా ఇచ్చారండి మనకి. ఏ యొక్క డి యొక్క ప్రొడక్షన్ డైరెక్ట్గా 180 ఇచ్చారు. అయితే ఇక్కడ ఏంటంటే ఒక పాయింట్తో నేను ఏం చేశానంటే బి అనేది బి ఎంత సోల్డ్ చేసిందంటే 60%. మరి 60% వాల్యూ 66 అయితే 100% వాల్యూ ఎంత అవ్వాలి 10 అవ్వాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది 5 ఉంది. అందుకే దాన్ని 2తో మల్టిప్లై చేసా ఈజీగా ఉంటుందని చెప్పేసి 2తో మల్టిప్లై చేస్తే 8:10:12 వచ్చింది. అక్కడ మనకు ఆల్రెడీ డి యొక్క డేటా కాదు ఏ డేటా ఇచ్చారు మనకి ఇక్కడ సి డేటా ఇక్కడ చూడండి మనకి 240 ఇచ్చారు కదా. 240 అనేది ఏ డేటా సి డేటా. 8 పార్ట్స్ వాల్యూ 240 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత వచ్చింది 30. ఎప్పుడైతే 30 వచ్చిందో సి వాల్యూ 240, బి వాల్యూ ఎంత అంటే 6 పార్ట్స్ 6 30s are 180. అలాగే డి వాల్యూ 5 పార్ట్స్ వాల్యూ ఎంత 5 30s are 150. 5 30s are 150. ఈ డేటా రాసుకున్న తర్వాత ఈ 3 రాసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ 10 పార్ట్స్ వాల్యూ 300, సి వాల్యూ 12 పార్ట్స్ వాల్యూ 360, ఏ వాల్యూ 8 పార్ట్స్ వాల్యూ 240. తర్వాత ఏ 240లో 30% 50% సోల్డ్ చేసింది కాబట్టి 50% తీసుకున్నాం. సో అయితే క్వశ్చన్ నెంబర్ 51 చూడండి. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ బై కంపెనీ డి ఎంతో చూడండి 150 is how much percentage more or less than the number of unsold items of company C. కంపెనీ C లో 360 ప్రొడక్షన్ 240 సోల్డ్. మరి అన్సోల్డ్ ఎంత 120. అంటే 120 కన్నా 150 ఎంత ఎక్కువ 30. 120కి 30 అయితే 100కి ఎంత 25. 30 is what percentage of 120. 30 is what percentage of 120. 31 times 34 times 1/4 అంటే ఎంత పర్సెంటేజ్ 25%. ఓకేనా. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ 52. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ ఏ దట్ ఈస్ 240 ఈస్ టు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ బై కంపెనీ సి ఇన్ 2017. సి ఇన్ 2017 ఎంతో చూడండి. సోల్డ్ అన్నారా లేదంటే మ్యానుఫ్యాక్చర్ అన్నారా సోల్డ్ సి ఎంత 240కి రేషియో అవుతుంది 1:1. And the next question number 53. Find the average of the number of items manufactured by companies A, B, C and D together in 2017. A, B, C, D manufacturing అడుగుతున్నారు. ఈ మొత్తం కలిపితే ఎంత చూడండి 240 plus 360, 600 plus 300, 900 plus 180, 1080 divided by 4. 4 to 4 how many times 270 times. కాబట్టి ఆప్షన్ బి ఆన్సర్ అవుతుంది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 54లో కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్ ఐటమ్ బై కంపెనీ సి ఈజ్ ₹50. సికి ఎంత అమౌంట్ పడుతుంది అంటే 50 రూపీస్ పడుతుంది. కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్కి మొత్తం ఎన్ని ఐటమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది 360. తర్వాత సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్ సోల్డ్ బై కంపెనీ సి సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 75. ఎన్ని అమ్ముతుంది 240. సో అయితే క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే ఫైండ్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్. ఆ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. ఫస్ట్ అయితే రెండింటి ఒక రేషియో క్యాలిక్యులేట్ చేయండి. 120 2 times 120 3 times 350 సార్ ఎంత 150 అంటే 1:1. అంటే 1 రూపీకి మీరు కొంటే 1 రూపీకి అమ్ముతున్నారు అంటే దానికి అర్థం ఏంటి నో లాస్ నో ప్రాఫిట్. 1:1 రేషియో అంటే కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్, నో లాస్ నో ప్రాఫిట్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. Question number 55 నుంచి miscellaneous questions. A sphere and a cube have equal surface areas. Surface area of a cube is equals to not cube sphere. First sphere చెప్పండి ఏమవుతుంది 4πr². స్పియర్ అయితే 4πr², హెమిస్పియర్ అయితే టోటల్ సర్ఫేస్ ఏరియా 3πr². అది దేనికి ఈక్వల్ అన్నారంటే క్యూబ్ యొక్క సర్ఫేస్ ఏరియా. క్యూబ్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత 6a². దాని నుంచి మనం ఏమడుగుతున్నారంటే రేషియో ఆఫ్ ది రేడియస్ ఆఫ్ ది స్పియర్ సైడ్ ఆఫ్ ది క్యూబ్. ఫస్ట్ అయితే r²/a² వాల్యూ రాస్తున్నాను. దట్ ఈస్ ఈక్వల్స్ టు 6 డివైడెడ్ బై 4 ఇంటూ పై వాల్యూని 22/7 అని రాయొచ్చు. అయితే 2 3 times 2 2 times 7 పైకి పంపిస్తే 7 3s are 21 డివైడెడ్ బై 2 22s are 44. మనకు కావాల్సింది మాత్రం r/a, r²/a² కాదు 21/44. రూట్ అప్లై చేస్తే న్యూమరేటర్లో √21, డినామినేటర్లో √44ని 2√11 అని రాయొచ్చు. √44ని √4 into 11 అని రాయొచ్చు.
రూట్ 4లో 4 బయటకు వస్తే 2 అవుతుంది. సో తర్వాత నెక్స్ట్, సో క్వశ్చన్ నెంబర్ 56, the sum of 5 consecutive even numbers of a set A. Sum of 5 consecutive even numbers. సమ్ 280 అయితే యావరేజ్ ఏమవుతుంది చెప్పండి? సమ్ 280 అయితే యావరేజ్ ఏమవుతుంది? 280 డివైడెడ్ బై 5 అంటే ఎంత? 56. 5 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటే అవి ఇందులో ఉంటాయి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆడ్ అయితే యావరేజ్ ఏమవుతుంది? యావరేజ్ ఏమవుతుంది? మిడిల్ నెంబర్ అవుతుంది. 3.2. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆడ్ అయితే మిడిల్ నెంబర్ అవుతుంది. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈవెన్ అయితే యావరేజ్ ఆఫ్ 2 మిడిల్ నెంబర్స్ అవుతుంది. ఈ రెండు కాకుండా ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ డివైడెడ్ బై 2 అని కూడా తీసుకోవచ్చు. అయితే ఈ పాయింట్లో మనం మిడిల్ నెంబర్ యూజ్ చేద్దాం. సో మిడిల్ నెంబర్ ఎంత అన్నారు? ఇండైరెక్ట్ గా 56. అలా ఉంచండి. డేటా ఏదైతే తీసుకుందో నాకు క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ డిఫరెంట్ సెట్ బి. సెట్ బి ఒకటి ఉంది, అందులో నెంబర్స్ యొక్క సమ్ ఎంత? ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే 5 నెంబర్స్ ఉన్నాయి, 5 కన్సిక్యూటివ్ నెంబర్స్. హూజ్ లోయెస్ట్ నెంబర్ ఈస్, సో ఇది సెట్ ఏ అనుకుందాం, ఇది సెట్ ఏ అనుకుందాం. సెట్ ఏలో మిడిల్ నెంబర్ 56. సెట్ బి యొక్క సమ్ కావాలి. సెట్ బిలో లోయెస్ట్ నెంబర్ అనేది 71 తక్కువ. దేనికన్నా? డబల్ ద లోయెస్ట్ నెంబర్ ఆఫ్ సెట్ ఏ. సెట్ ఏలో లోయెస్ట్ నెంబర్ ఎంత అంటే, మిడిల్ నెంబర్ అంటే ఇది థర్డ్ నెంబరే కదా, సెకండ్ నెంబర్ ఫస్ట్ నెంబర్. ఇదేమవుతుంది? 52. లోయెస్ట్ నెంబర్ ఎంత? 52. 2 into 52 అంటే ఎంత? 104 minus 71, that is equals to 33. లోయెస్ట్ నెంబర్ 33 అయితే మిడిల్ నెంబర్ ఏమవుతుంది? 35, 37. మిడిల్ నెంబర్ ఏమవుతుంది? 37. కానీ క్వశ్చన్లో మిడిల్ నెంబర్ అడగలేదు. ఏమడిగారు? సెట్ బి యొక్క సమ్ అంటే యావరేజ్. మిడిల్ నెంబర్ అంటే యావరేజే కదా. 37 యావరేజ్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 5. 37 into 5 అంటే ఎంత? 185. దట్ ఈస్ ఆప్షన్ ఈ. ఓకేనా? ఇక్కడ 5 కన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నారా? ఓకే, కరెక్టే. సో అయితే ఇక్కడ ఏం చేస్తారంటే 33, 34, 35 తీసుకోండి. సో ఆన్సర్ ఏమవుతుందంటే 35 into 5. 35 into 5 అంటే ఎంత? 175. ఆన్సర్ 175. ఒకసారి చూసుకోండి, అది నేను చూసుకోలేదు. అవి కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అనుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ 57, a train speed past a pole in 20 seconds or speeds past platform 10 meters in length in 30 seconds. What is the length of the train? ఫస్ట్ ఏంటంటే ఒక పోల్ ని క్రాస్ చేయడానికి 20 సెకండ్స్ పట్టింది. అలాగే 100 మీటర్స్ లెంత్ ఉన్న ప్లాట్ఫామ్ ని క్రాస్ చేయడానికి 30 సెకండ్స్ పట్టింది. లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఎంత? ఫస్ట్ అయితే ఒక పోల్ ని క్రాస్ చేయాలంటే ఎంత లెంత్ ని కవర్ చేయాలి? లెంత్ ఆఫ్ ది ట్రైన్ ని కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 20 సెకండ్స్. ఒక ప్లాట్ఫామ్ ని క్రాస్ చేయాలంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ ని క్రాస్ చేయాలి, అలాగే 100 మీటర్స్ ని క్రాస్ చేయాలి. దీనికి ఎంత టైం పట్టింది? 30 సెకండ్స్ పట్టింది. ఎంత పట్టింది? ఆల్రెడీ అందులో 20 సెకండ్స్ లెంత్ ఆఫ్ ది ట్రైన్ కే పడితే మిగతా 10 సెకండ్స్ దేనికి పడుతుంది? 100 మీటర్స్ లెంత్ ఉన్న ప్లాట్ఫామ్ ని క్రాస్ చేయడానికి. మరి 10 సెకండ్స్ లో 100 మీటర్స్ అయితే 20 సెకండ్స్ లో ఎంత? 20 సెకండ్స్ లో ఎంత? 200 మీటర్స్. అందరికి అర్థమైంది అనుకుంటాను. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. A shopkeeper sold an article at a profit of 1/8 of its selling price to a person. If shopkeeper sold it at 25%, shopkeeper sold at 25% more than the previous selling price. అంటే ఇప్పుడు ఎంత పెంచారు? 25% ఆఫ్ వాట్? సెల్లింగ్ ప్రైస్ చేశారు. 25% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ పెంచారు. అలా పెంచడం వల్ల ఏం జరిగిందంటే ఇట్ విల్ హ్యావ్ 68 మోర్ యాజ్ ఎ ప్రాఫిట్. ఇనీషియల్ ప్రాఫిట్ కన్నా ఇప్పుడు ప్రాఫిట్ ఎంత ఎక్కువ వచ్చింది? 68. ఓకేనా? ఆ 68 ఎందుకు వచ్చింది ఎక్కువ? సెల్లింగ్ ప్రైస్ పైన 25% పెంచడం వలన. అయితే దీని నుంచి సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఎంత అంటే 68 into 25% అంటే 1/4 కదా. SP is equals to 4 into 68. 68 కి డబల్ 136, 136 కి డబల్ ఎంత? 270. అసలు క్వశ్చన్లో అడిగింది ఏంటి? సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఎంత? 272. యాక్చువల్లీ క్వశ్చన్ చేయడానికి ఈ స్టేట్మెంట్ ఏం అవసరం లేదు మనకి. సెల్లింగ్ ప్రైస్ మీద 25% పెంచితే
68 పెరిగింది, అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 25% వాల్యూ 68 అయితే 100% ఎంత? తర్వాత క్వశ్చన్ నెంబర్ 59. The difference between the present ages of Arun and Deepak is 14 years. 7 years ago, the ratio of their ages was 5:7. Respectively, what is the Deepak's present age? ఓకేనా, క్వశ్చన్లో మనకి ఏం అడిగారంటే దీపక్స్ ప్రెజెంట్ ఏజ్ అడిగారు. 7 years ago 7 మల్టిపుల్, ఇప్పుడు ప్రెజెంట్ ఎంత అంటే అది కూడా 7 మల్టిపులే, కానీ ఆప్షన్స్ అన్ని 7 మల్టిపుల్సే ఉన్నాయి. అయితే వాళ్ళిద్దరి యొక్క ఏజ్ డిఫరెన్స్ ఎంత అంటే 14 years. ఎప్పుడైనా కానీ ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది? సేమే ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ మారదు కాబట్టి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్? 2 parts వాల్యూ ఎంత? అయితే 1 part వాల్యూ ఎంత? మరి 7 parts వాల్యూ ఎంత? 7 7s are 49. ఈ 49 అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? 7 years ago దీపక్ ఏజ్. మరి ప్రెజెంట్ ఎంత? 7 years ago 49 అయితే ఇప్పుడు ఎంత? 56. ఓకేనా? And the next question number 60. In a class of 80 students and 5 teachers, each student got sweets that are 15% of the total number of students, and each teacher got sweets that are 25% of the total number of students. How many sweets were there? ఎన్ని స్వీట్స్ ఉన్నాయని అంటున్నారు. ఫస్ట్ అయితే ఈచ్ స్టూడెంట్ గాట్, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 80 ఇంటూ ఒక్కొక్కరికి 15% ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. 15% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత? 80లో 15% అంటే ఎంత? 10% 8, 5% 4, 4 + 8, 4 + 8 12. తర్వాత ఈచ్ టీచర్, ఎంతమంది టీచర్లు ఉన్నారు? 5 టీచర్స్. ఒక్కొక్కరికి ఎంత అంటే 25% ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. 25% ఆఫ్ 80, 1/4 part of 80, 20. 12 8s are 96, 960, 5 20s are 100. 960 + 100 is equals to 1060. ఆప్షన్ డి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 61. The mixture contains milk and water in the ratio of 4:3 respectively. If 6 liters of water is added to this mixture, the respective ratio of milk and water becomes 8:7. ఇనిషియల్ గా మిల్క్ ఇస్ టు వాటర్ రేషియో ఏముంది? 4:3 ఉంది. న్యూ రేషియో ఏమైంది? మిల్క్ ఇస్ టు వాటర్ న్యూ రేషియో ఏమైంది? 8:7. ఇందువలన 6 liters ఆఫ్ వాటర్ కలపడం వలన, వాటర్ కలిపితే వాటర్ మారుతుంది కానీ మిల్క్ మారదు కదా. ఇక్కడ మిల్క్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? మరి ఇక్కడ కూడా మిల్క్ ఎన్ని పార్ట్స్ ఉండాలి? అందుకని 2తో మల్టిప్లై చేసి దీన్ని 8:6 అని రాస్తున్నా. ఇక్కడ మిల్క్ 8 parts, ఇక్కడ మిల్క్ 8 parts ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వాటర్ ఎన్ని పార్ట్స్ పెరిగింది? ఆ 1 part వాల్యూ క్వశ్చన్ ఎంత అన్నారు? 1 part వాల్యూ 6 అయితే క్వశ్చన్ అడిగింది ఏంటి? వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ ద ఒరిజినల్ మిక్సర్? మిల్క్ ఇన్ ద ఒరిజినల్ మిక్సర్ ఎన్ని పార్ట్స్? 1 part వాల్యూ 6 అయితే 8 parts వాల్యూ ఎంత? 8 6 ఆర్. ఆప్షన్ డి అవుతుంది ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. 8 men and 4 women together can complete a piece of work in 6 days. 8 men plus 4 women can do a work in 6 days. ఎన్ని రోజుల్లో చేయగలరు? 6 days లో చేయగలరు. ఇప్పుడు ఏం జరిగింది? వర్క్ డన్ బై ఎ మ్యాన్ ఇన్ 1 day, వర్క్ డన్ బై మ్యాన్ ఇన్ 1 day is double the work done by women. అంటే men is equals to ఏమని చెప్పొచ్చు? men is equals to 2 women అని చెప్పొచ్చు. తర్వాత ఏమన్నారంటే ఈ 8 men and 4 women ఉన్నది ఎవరు? 8 men 4 women వర్క్ స్టార్ట్ చేశారు. వర్కింగ్ ఆఫ్టర్ 2 days. వాళ్ళందరూ కలిపి ఎన్ని రోజులు వర్క్ చేశారు? యాక్చువల్గా వాళ్ళందరూ కలిపి వర్క్ చేస్తే ఎంత టైం పడుతుంది? 6 days లో ఆల్రెడీ ఎన్ని రోజులు వర్క్ చేశారు? ఇంకా ఎన్ని రోజులు వర్క్ ఉంది? 4 days వర్క్ ఉంది. ఇప్పుడు ఈ వర్క్ ఎవరు చేయాలి? 4 men లెఫ్ట్. 8 men లో 4 men లెఫ్ట్ అయితే ఇంకెంతమంది ఉంటారు? 4 men. 4 న్యూ ఉమెన్ జాయిన్డ్. ఆల్రెడీ ఉమెన్ ఎంతమంది ఉన్నారు? ఎంతమంది జాయిన్ అయ్యారు? అంటే మొత్తం ఎంతమంది అవుతారు? 8 women. ఎన్ని రోజుల్లో చేస్తారు? ఇన్ హౌ మెనీ మోర్ డేస్ విల్ ద వర్క్ బి కంప్లీటెడ్? సో అయితే 1 men ఈజ్ ఈక్వల్స్ టు 2 women కాబట్టి ఇక్కడ 8 men 4 women బదులు ఏమని రాయొచ్చు? 4 women బదులు ఏమని రాయొచ్చు? 2 men. 8 men ప్లస్ 2 men 10 men into 4 ఈజ్ ఈక్వల్స్ టు 4 men. 8 women ఏమని రాయొచ్చు? 4 men plus 4 men 8 men into D. So D is equals to 40 divided by 8. 40 divided by 8 అంటే ఆన్సర్ ఏమవుతుంది? 5 days. That is equals to option A. Okay na? And the next question number 63. In how many different ways can the letters of the word increase be arranged? మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయో చూడండి.
8 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఏమైనా అందులో రిపిటేషన్స్ ఉన్నాయా? ఏమున్నాయి? ఈ 2 టైమ్స్ ఉంది. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమైనా రిపిటేషన్స్ ఉన్నాయా? లేవు. 8 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 40320. ఒకవేళ మీకు తెలియకపోతే 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ వాల్యూ అది కూడా తెలీదా? 5040. 1 factorial 1 2 factorial 2 3 factorial 6 4 factorial 24 5 factorial 126 factorial 720 7 factorial 5040 8 factorial 40320. Only 8 into 7 factorial and 5040 divided by 2. 2 how many times? 4 times. 4 5s are 20 and 4 4s are 16. 20160, that is option D. So next question number 64. ABC invested in a ratio 7:8:5. AC withdrew their amount at the end of 3 months and 7 months. First A invested 7 rupees for how many months? 3 months. And B invested 8 rupees for how many months? B లో చేంజ్ లేదు కాబట్టి 12 months తీసుకోండి, ఎందుకంటే యాన్యువల్ ప్రాఫిట్ అన్నారు కాబట్టి. C invested 5 rupees for how many months? 7 months. 7 3s are 21, 8 12s are 96, 5 7s are 35. సో ఇప్పుడు ఇది ప్రాఫిట్ రేషియో. సో టోటల్ ప్రాఫిట్ ఎంతో చూడండి, 13 lakhs, అదే 1,36,000. ముగ్గురిది కలిపి ప్రాఫిట్ ఎంత? 1,36,800. దాన్ని ఎన్ని పార్ట్స్ చేయాలి? 96 plus 35 131 plus 21 152. అందులో మనకి ఎన్ని పార్ట్స్ కావాలి? ఏపీసీకి డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్? ఖచ్చితంగా ఆన్సర్ ఏమై ఉండాలంటే 7 మల్టిపుల్ అయి ఉండాలి. అండ్ ఆప్షన్లో 7 మల్టిపుల్ ఒకటే ఉంది, కానీ కాకపోతే ప్రాబ్లం ఏంటంటే నన్ ఆఫ్ దీస్ ఉంది. చేద్దాం. 2తో 2 7 times, 2తో 2 76 times, 19తో 19 4s are 19తో 19 7s are 126, 108 అంటే సరిపోయిందా? 19 7s are కాదే, రాంగ్. సో 19తో 19 7s are 133, 38 అంటే 19 2s are 4తో 4 how many times? 18 times, 18 7s are how much? 126 పక్కన 2 zeros. ఏమవుతుంది ఆన్సర్? 12,600. And the last question, a certain sum of money becomes thrice of itself in 4 years. అంటే మీరు 100 ఇచ్చినట్లయితే అది ఎంత అవుతుంది అంటున్నారు? thrice means 300 అవుతుంది. ఎన్ని ఇయర్స్ లో? 4 years లో. ఓకేనా? ఎన్ని ఇయర్స్ లో? 4 years లో. మరి 100 300 అయిందంటే ఆ ఎక్స్ట్రా 200 ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ 4 years. ఇప్పుడు ఫైండ్ ద టైం పీరియడ్ ఫర్ విచ్ ఇట్ బికమ్స్ 8 times. 100 ఎంత అవ్వాలి? మరి 800 అవ్వాలంటే ఇంట్రెస్ట్ ఎంత రావాలి? 700 రావాలి. ఓకేనా? 200 రావడానికి 4 years పడితే 700 రావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? 14 years పడుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సో ఆప్షన్ ఏ 14 years.